సార్ వర్మ గారు, కోట్లాది మంది ప్రజలందరూ కూడా మీ వైపే చూస్తున్నారు. మీ వైపు మీన్స్ అస్థిని వైపు. ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏం వెళ్తున్నారు అక్కడ, ఏం సాధించుకుంటూ వస్తారు? ఎందుకంటే నేను పెన్షన్లు ఇవ్వడానికే అప్పు చేసి ఇచ్చే పరిస్థితిలో ఉన్నది. అసలు మొదటిసారి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి నెరవేర్చకపోతే ప్రతిపక్షాలు సామాన్యంగా ఊరుకుంటే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇచ్చినట్టే ఛాన్స్, వాళ్ళు జనాల్లోకి వెళ్తారు, దీన్ని నెగిటివ్ ప్రచారం చేస్తారు. సో కత్తి మీద సాము స్ట్రైట్గా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి. సో మీ అండదండలు ఖచ్చితంగా ఉండాలి. ఢిల్లీ పెద్దలు దీనికి పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాలి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014 నుంచి అదే పరిస్థితి. ఏదో ఇచ్చేమో అంటారు, వీళ్ళు ఇవ్వలేదు అంటారు, నచ్చితే ఇచ్చేమంటారు, నచ్చకపోతే లేదు మాకేం ఇవ్వలేదు అంటారు. సో అది అయిపోయింది కథం. ఇప్పుడు ఏంటి? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి. ముందు మీ జరిగేదానికి ముందు వైసీపీ పార్టీ ఏదో గత 5 సంవత్సరాల్లో పోలీసులకి అత్యంత గౌరవం ఇచ్చినట్లు, ఎక్కడా ఏమి అనలేనట్టు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. పెందుర్తి నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు గారు, పెందుర్తిలో అప్పలరాజు గారు ఇవన్నీ చొక్కా పట్టుకు లాగేస్తా నా డాష్ డాష్ అని చూస్తుంటావు. నేను చావాలని చెప్తున్నాను, బాగోదని. సాక్షాత్ మంత్రి గారు బూతులు చొక్కా పట్టుకు లాగేస్తారంట పోలీసులు. ఇంకో ఎస్పీ గారు ఫోన్ చేసి ఇటువంటి అన్ని మాట్లాడి పోలీసుల మీద నడరోడ్డు పైన మనం నీతో చెప్పుకుంటే బాగోదండి. కిరణ్ గారు, సోమవీరాజు మాట్లాడితే తెలియవా? చెప్పమంటారా? నడి రోడ్డు మీద వేసినటువంటి వీరంగం మీ మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు అప్పట్లో బాగా వైరల్ అయింది కదా, ఆ వాయిస్ కోసం ఏదో చెప్తున్నాడు. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ రోజు అంటే వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, మేము పోలీసుకి అత్యంత గౌరవం ఇచ్చామంటున్నారు కదా, మరి చొక్కా పట్టుకు లాగేస్తాం అన్నది అత్యంత గౌరవం ఇచ్చినట్ట, ఎస్పీని ఫోన్ చేసి బూతులు తిడితే అది అత్యంత గౌరవం ఇచ్చినట్ట? ఇప్పుడు తప్పుగా చెప్పండి. ఈరోజు మీరు ప్లే చేసింది మంత్రి గారి భార్య చేసిన మాటలు అందరూ ఖండిస్తున్నాం. తప్పనిసరిగా గత ప్రభుత్వం ఎందుకు అతపాదానికి ప్రజలు తొక్కేశారు? అహంకారపూరిత వైఖరి చేశారు కాబట్టి తొక్కేశారు. ప్రజలు మనల్ని ఎన్నుకుంది ప్రజా సేవకులకు ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన 2024 క్యాబినెట్ సెలక్షన్ చేసినప్పుడు మంత్రులందరూ పిలిచి కూర్చోబెట్టి పిఎం ఆఫీస్ లో చెప్పింది ఒకటే, మంత్రులందరూ చాలా నిరాడంబరంగా ఉండాలి, ఎక్కడ ఎటువంటి వ్యవహారాల్లో దురుసుగా ఉంటాకు వీల్లేదు, ప్రజలకి అనుకూలంగా ఉండాలి, సాధ్యమైనంత పరిగి తన యొక్క క్యాబినెట్ శాఖ ద్వారా ప్రజలకు పనులు చేసి పెట్టాలి, కానీ ఎక్కడ అహంకారపూరితంగా వ్యవహరించద్దు, బొగ్గలు పట్టుకు తిరగటాలు, లైన్ బ్రేక్ చేయడం ఇటువంటి చేయొద్దన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దేవనే చెప్పారు, ఏదైతే ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మనకు బాధ్యతగా తీసుకోవాలి, వ్యవస్థలను గౌరవించుకుంటూ వెళ్ళినప్పుడే ఆ వ్యవస్థ మనల్ని గౌరవిస్తుంది. అలాగే హోంమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, ఎన్డీఏ నేతలకు సేవ చేయొద్దని పోలీసులు దయచేసి కాకి గౌరవం పెంచే విధంగా పనిచేయండి అన్నారు. డెఫినెట్ గా అలాగే చేయాలి. పోలీసు ఇందాక అక్కడ సెల్యూట్ కొడుతున్నారు, ఎస్ఐ గారు కొట్టాల్సిన అవసరం ఏంటి? వారు కాకి బట్టలు వేసుకున్నారు, భార్యకి మంత్రి గారి భార్యకి ఎందుకు సెల్యూట్ కొట్టాలి? ఆయన ఎందుకు కొట్టారు? అసలు ఎందుకు కొట్టవలసి వచ్చింది? ఆయన మంత్రి గారు కాదు కదా, మంత్రి గారు కానప్పుడు ఎందుకు సెల్యూట్ కొట్టాలి? ఆ పని ఆయన చేయక్కర్లేదు. ఆయన ఎవరు చేయమన్నారు సెల్యూట్ కొట్టమని? వాడు చెప్పలేదు కదా. అదే అన్నాను, కాకి పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. చేయకపోతే ఉంటారండి, కాదండి అలా చేయకపోతే ఉంటారా? కాదు రవికిరణ్ గారు, మీకు తెలియదు ఏం కాదుగా, చేయకపోతే ఉంటారా వాళ్ళు? అలాగే సార్, ఎంతకాలం సార్ ఇది? అదే కదా, నేను అందుకనే ఫస్ట్ నేను డిబేట్ కి ముందే నేను అందుకనే దాని మీద నేను దాని మీద ప్రస్తావించడానికి కారణం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఖండించారు. అది ఆవిడతో మంత్రి గారితో మాట్లాడి జరగకూడదు. అంటే మా ప్రభుత్వం యొక్క మంత్రుల యొక్క, ఎమ్మెల్యేల యొక్క, మా యొక్క నాయకుల యొక్క ఆలోచన విధానం డౌన్ టు ఎర్త్ గా ఉండాలి, ఎక్కడ ఎటువంటి దురుసులుగా ఉండకూడదు. బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దేవన్నే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజల యొక్క ఆకాంక్షలు అంత ఇదిగా ఉన్నాయి, ఈ యొక్క మ్యాండేట్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నేను ఇంకా బాధ్యతగా ఉండాలని పవన్ కళ్యాణ్ దేవన్నే చెప్పారు. ఈ రోజు కూడా మా కాకినాడ ప్రెస్ మీట్ లో కూడా అదే విషయాలు చెప్పారు. ప్రజలు మాకు ఎంతో బాధ్యత ఇచ్చారు, అనుకోగా ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని. మేమంతా ఆ పనిలో ఉంటే అసలైన వాళ్ళు బాగానే ఉన్నారు, కొసలైన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మీరు లేవనెత్తిన అంశం చాలా మంచి అంశం, ఇది స్టార్టింగ్ మాత్రమే. కాబట్టి ఇటువంటి అందరూ గుర్తెరిగి పార్టీ నాయకులు, అధికార ఎన్డీఏ కుటుంబంలో పార్టీ నాయకులే కాదు, కుటుంబ సభ్యులు,
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ గుర్తెరిగి చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయకూడదు అన్ని చేసి చూపించారు. అది మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రిపీట్ చేయకుండా ప్రజలకు అనుకోగా ఉండాలి. ఎందుకంటే ప్రజల్లో అనేకమైన వ్యక్తులు ఉన్నారు. పార్టీ అభిమానులు అయితే మనం ఏం చేసినా ఆహో అంటారు. కానీ ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఓడినా వస్తుంది 40% ఓట్లు. కానీ ప్రభుత్వం మార్చేది ఆ పైన 10% ఓట్లే. ఆ 10% ఓట్లు ఎవరు? విద్యావంతులు, అలాగే టీచర్స్ కావచ్చు, లేదా మేధావులు కావచ్చు. ఆ యొక్క 10% ఓట్లే డిసైడ్ అవుతున్నాయి. 10% ఓట్లు మనకు వస్తే 154, వాళ్ళకి వస్తే 151. సో ఇది గుర్తెరిగి అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. మంచి విషయాలు ఎవరెత్తారు వర్మ గారు. అయితే ఢిల్లీకి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 4వ తారీఖు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకారం చేసినాక ఇది మొదటిసారి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ కలవబోతున్నారు. సో ఇద్దరు కలిసి అంతా ఒక జట్టు. అది వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, మేమంతా ఒకటే, ఒకే టీం ఆంధ్రప్రదేశ్, టీం ఇండియా టీం ఇది. ఈ టీంలో మళ్ళీ ఇంకో సబ్ టీంలు లేవు. సో అందరూ కలిసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా చేస్తే గాలిని పడుతుంది, ఏ రకంగా చేస్తే అభివృద్ధి పరుగులు ఎత్తుతుంది, ఏ రకంగా చేస్తే ఉపాధి పెరుగుతుంది, ఏమి చేస్తే పరిశ్రమలు ఇంకా వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ ఒక టీమ్ గా ముందుకు వెళ్ళి రాష్ట్రానికి చేయవలసిన అందరూ కలిసికట్టుగా చేస్తాం. ఇది వాళ్ళు ఏదో చేయాలి మేమేదో చేయాలి అనేది ఇక్కడ ఏం కాదు. ఇక్కడ వేరు వేరు వర్గాలే లేవు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి జరగాలండి. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు సగంలోనూ పావువంతులు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఫిషింగ్ హార్బర్స్, 4-5 ఫిషింగ్ హార్బర్స్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. దాన్ని జగన్ ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే పోర్ట్లు కూడా కేంద్రం పిఎస్యూలు పబ్లిక్ సెక్టర్ యూనిట్లు నిధులు ఇచ్చాయి, అది వాళ్ళు ఇంకా సరిగ్గా చేయలేదు, దాన్ని పరిగణించాలి. అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ఏం చేస్తారు చూడాలి. సో షార్ట్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని ఏది చేస్తే ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నికల టైం కూడా చెప్పారు, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్పిరిట్ తో అందరూ పనిచేసుకుంటే అభివృద్ధికి ఉద్యోగాలను కలిసి పనిచేస్తారు. ఓకే రవికిరణ్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ ఊర్లో మకాం వేశారట 3 రోజుల నుంచి, బాగా అడావుడి చేస్తున్నారట. కలెక్టర్ వీళ్ళని అని పెట్టుకుని అక్కడ ఏదో ఒక సవాల్ విసిరారు గతంలో వారాహి యాత్ర మీద. మీ ద్వారంపూడి గారి ఎంపైర్ని కూలగొడతామని ఆ విధంగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? అసలు ద్వారంపూడి గారి కథ ఏంటి? ఈయన అక్కడికి వచ్చారు అనేసరికి చాలా మంది చెల్లాచెదరు అయిపోయారట వైసీపీ వాళ్ళు ఈ 3 రోజుల టూర్లోని, నిజమా? అంటే పవన్ కళ్యాణ్ గారు మా జిల్లాలో ఉన్నారు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా అయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి నుంచి ఉన్నారు, రేపు ఈవినింగ్ వరకు ఉంటారు. చాలా సంతోషం. జిల్లా అంతా చాలా సంబరాల్లో మునిగుంది. అయితే ఒకటైతే వాస్తవం వర్మ గారు, గత 5 సంవత్సరాలుగా కాకినాడ జిల్లా కేంద్రంగా అనేకమైన మాఫియాలకి అడ్డాగా మారిపోయింది. ప్రధానంగా రేషన్ బియ్యం మాఫియా, అలాగే పోర్ట్లో ఆయిల్ మాఫియా, అలాగే ఎర్ర గ్రామల్ మాఫియా, అలాగే గనులు, ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో గనులు ఉంటాయి, గనులు మాఫియా. ఈ యొక్క మాఫియాల మీద తప్పనిసరిగా ఒక విచారణ చేయవలసిందే. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నలుగుడ్డులో జూన్ 18, 2023 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాకు గనక అవకాశం వస్తే తప్పనిసరిగా నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని అతపాతాల్లో తొక్కేస్తాను, అలా తొక్కేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పి పొరగొట్టి ఛాలెంజ్ చేశారు. అవును, అంటే నేను ఈ సందర్భంగా ప్రతీకారాలు తీర్చుకోవాలి చేయాలి అని నేను అంటలేదు. కానీ నేనైతే ఏంటంటే మా జిల్లాలో ఉన్నటువంటి క్రిమినల్ సామ్రాజ్యానికి అంతం చరమగీతం పాడాలి. అలాగే లిక్కర్ సామ్రాజ్యం ఉంది, అలాగే డ్రగ్స్ సామ్రాజ్యం ఉంది. అంటే కాకినాడ ఏదో ఇలా అయిపోద్దని చెప్పి అనుకోదు, ఇటువంటివి జరుగుతున్నాయి. సో దీనికి చరమగీతం పాడే విధంగా దానికి కారకులు ఎవరు, దానికి డబ్బులు పోగు చేసుకున్నారు ఎవరు, వాళ్ళని చట్టపరంగా, ఇక్కడేదో వాళ్ళు ఏదో చేసేమని నేను అంటలేదు, కానీ చట్టపరంగా విచారణ జరిపి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి, ఏదైతే ప్రజల నుండి లూటీ చేసి సహజ వనరులు లూటీ చేశారు, ఎర్ర గ్రామాలు అడ్డగా మారిపోయారు, ఇసుక లూటీ చేశారు. ఆ లూటీ చేసిన ప్రజాధనాన్ని అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా సరే తిరిగి ప్రభుత్వ ఖజానాలు వేసి పేదలకి ఆ డబ్బులు వివిధ పథకాల రూపంలో చేరే విధంగా చూడవలసిందే. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. గత 10 ఏళ్ళుగా నేను చూస్తాను, కాకినాడలో 10 ఏళ్ళుగా చూస్తున్న ప్రభుత్వాలు మారినా ఎవరిది మాత్రం వాళ్ళది 3 పూలు 6 కాయలుగా జరిగిపోతుంది. ఆ హెడ్ నుంచి ఈ హెడ్కి వెళ్తారు, వాళ్ళకి ఇచ్చేవారు ఇది వరకు ఇప్పుడు ఈడికి ఇస్తున్నారు, ఇలా పంచుకు తింటున్నారు. నువ్వు నేను ఒకటే పంచుకు తింటున్నారు.
ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోరు. అందరూ హ్యాపీగా కలిసి బయట ప్రెస్ లో మాత్రం ఉంటే ఒకరినొకరు తిట్టుకుంటారు. ఆ తర్వాత అందరూ ఒకటి అలా జరుగుతుంది ఈ జిల్లాలో. దానికి చరమగీతం పాడాలి. ఓకే రవికిరణ్ గారు, ద్వారంపూడి గారు చాలా స్పీడ్ గా ఉంటారు కదా, చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయనకి అనిపించలేదు, ఉన్నారండి ఆయన ఊర్లోని? అంటే నేను గత 10 ఏళ్ళుగా సీరియస్ రాజకీయాల్లో ఉన్నప్పుడు గమనిస్తున్నానండి. ద్వారంపూడి చంద్రశేఖర్ 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్ గా ఉంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయారు 2014. ఆ తర్వాత ఎప్పుడు కనపడలేదు. కేవలం 2019కి 6 నెలల ముందు మాత్రమే మళ్ళీ పిక్చర్లోకి వచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాక యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ హైబర్నేషన్ అంటే తెలుసు కదా, గోడలో దాక్కుంటారు. మళ్ళీ 2029 6 నెలల ముందు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనిషే కదా, సో ఆయన మనిషే కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చేస్తే టికెట్ ఇస్తారు. సో 4.5 సంవత్సరాలు లోపల ఉంటారు, 6 నెలలు మాత్రం బయటకు వస్తారు. సో అజ్ఞాతంలో ఉన్నారు, వ్యవహారం నడుస్తుంది. సో అజ్ఞాతంలో ఉన్నారు అనుకోవచ్చా ద్వారంపూడి గారు? అజ్ఞాతంలో ఉన్నారు, లేకపోతే వ్యాపార సామ్రాజ్యాలు బిజీగా ఉంటారు. మరి ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు. ఓకే, నాకైతే స్పెషల్ గా తెలియదు. బయట మాత్రం ప్రెస్ లోను మీడియాలో ఎక్కువ కనపడరు. ఓకే, బయట మాత్రం ఎక్కువ కనపడరు. నేను గమనించింది 2014-19 చూశాను, ఎక్కడా బయట కనపడరు. ఆ రోజు ముత్తా శశిధర్ గారు ఇప్పుడు జనసేనలో ఉన్నాయన, అప్పుడు వైసీపీలో ఉండేవారు. ఆయన పాపం గడప గడప వైసీపీని ఎక్కి గడప ఎక్కడం దిగటం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అనుకున్నారు. ఆయన ఒక టోపు మేము అప్పుడే అనుకున్నాం, ఈయనకి ఏమి జగన్ మనిషి నాకు ద్వారంపూడి ఆయన వస్తాడు, లేకపోతే ఈయన ఒక తోపు వెళ్తారు, మరి ఆయన వేరే పార్టీకి వెళ్తారా, ఆయన వెళ్ళి జనసేనలో పడ్డారు. సో ఇదే జరుగుతుంది. టంచు నడుస్తుంది. అయితే నేనేంటంటే కాకినాడ పోర్ట్ ఆధారంగా ఉన్నటువంటి వివిధ ఆయిల్ మాఫియాలు కానీ, వివిధ మాఫియాల్లో గత చేసినటువంటి సొమ్ములు కానీ, లేకపోతే రేషన్ బియ్యం మాఫియాలు కానీ స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేయటం కాదు, చట్టపరంగా తీసుకొని ఆ చట్టపరంగా స్వాధీనం చేసుకొని ఆ డబ్బులు ఖజానాకి జమ చేస్తేనే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి సార్థకత అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఓకే రజనీ గారు.